శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు ఏ రకంగా ఉంటాయో తెలుసుకుందాము. కృత్తిక 3 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 2 పాదములు మనము వృషభ రాశి. అయితే ఆదాయము వీరికి 5, వ్యయము 14, రాజపూజం 5, అవమానము 4 సంవత్సరము ఉంటుంది. మొత్తం మీద ఈ సంవత్సరం వీరికి సానుకూల ఫలితాలు అనేవి ఎక్కువగా మనము చూస్తూ ఉంటాం. ఆశించిన విధంగానే ప్రయత్నించేటటువంటి ప్రతి పని కూడా వీరు సాకారం చేసుకోగలుగుతారు. అంటే అందులో మంచి రిజల్ట్ని తీసుకురాగలుగుతారు. వృత్తి, ఉద్యోగము, వ్యాపారము, వ్యవహారములందు వీరికి మంచి ఫలితాలే వస్తాయి. అలాగే గుర్తింపు కూడా మంచిగా వస్తుంది. శ్రమ కొంచెం అధికంగా ఉన్నప్పటికీ కూడా వీరి యొక్క ఫలితాలు అనేవి సానుకూలంగానే ఈ సంవత్సరము ఉన్నాయి. ఆర్థికంగా సంతృప్తికరంగానే ఉంటుంది. కాకపోతే ప్రతిసారి వీరికి ఎక్కువ లాభాలు రావాలి అనే ఒక ఆలోచన వీరి మెదడులో ఉండడం వల్ల వీరు దానికి కొంత నిరాశ పొందడము లేదా ఆందోళన పొందడం అనేది మనము చూస్తూ ఉంటాము. అలాగే ఈ సంవత్సరంలో కొంత ఆందోళన వీరికి కనిపిస్తుంది. రుణ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. అలాగే అప్పులు ఎవరికైతే ఉన్నాయో అవి తీర్చే అవకాశాలు ఉన్నాయి. ఎవరైతే వీరికి అప్పు ఇవ్వాలో ఈ సంవత్సరం అవి కూడా వచ్చేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి. అయితే స్థాయికి మించి అప్పులు ఇవ్వడము లేదా స్థాయికి మించి అప్పు తీసుకోవడం అనేది ఈ సంవత్సరం వీరికి అంత బాగా కలిసి రాదు. అయితే కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల్లో వీరికి గుర్తింపు మాత్రం చాలా బాగా వస్తుంది. పదవులు కూడా కొన్ని సందర్భాల్లో వీరికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అయినా కూడా మాతృవర్గీయులతో అంటే తల్లి తరపు బంధువులు ఎవరైతే ఉన్నారో వారితో ఈ సంవత్సరం వీరికి కొంత అనుకూలంగా ఉండదు. అయితే కొంత వీరు ఓపిక పట్టడం లేదా వ్యవహార శైలిని మార్చుకోవడం వల్ల ఈ సంవత్సరం వీరికి బాగా కలిసి వస్తుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఆశించినంత మేరకు రాకపోవచ్చు. కొంత మేరకు ప్రమోషన్లు కానీ బదిలీలు కానీ జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ వ్యతిరేకంగా కార్యకలాపాలు చేయడం వల్ల వీరు కొంత ఇరుకున పడేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో వారికి ఉద్యోగ స్థిరత్వం మీద కొంత భయము, ఆందోళన ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉంటాయి. నూతనంగా చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఇవి అతి కష్టం మీద నెరవేరుతాయి. ప్రభుత్వ ఉద్యోగ ప్రవేశ పరీక్షల కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు విశేషమైన కృషి ఈ సంవత్సరం చేస్తే తప్ప అందులో ఆశించిన మేర ఫలితాలు వీరికి రావు. అయితే నూతనంగా వ్యాపారాలు ఎవరైతే ప్రారంభిస్తున్నారో వారు, మరియు వ్యాపారం ఎక్స్పాండేషన్ అంటే వ్యాపారం యొక్క విస్తరణ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి కొంత ఆశాజనకంగా ఉంటుంది. అయితే అవసరానికి మించి పెట్టుబడులు పెట్టడం అనేది ఈ సంవత్సరం వీరికి కొంత నష్టాన్ని తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే విద్యార్థులకు చాలా బాగా ఉంటుంది ఈ సంవత్సరము. విశేషంగా శ్రమించవలసినటువంటి కాలము. విదేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వారికి ఈ సంవత్సరం కొంత బాగా కలిసి వస్తాయి. అలాగే వివాహాది శుభకార్యాలు, ప్రయత్నాలు మిత్రుల సహాయంతో కొంతమేరకు అవి నెరవేరుతాయి. గృహ నిర్మాణము ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి ఇది అంత మంచి సమయంగా కనబడటము లేదు. ఇంతకు ముందు ఆరంభించిన గృహం ఏదైతే ఉందో అది కొంతమేర లేట్ అయినప్పటికీ బాగా ఈ సంవత్సరము అయిపోతుంది. అయితే స్పెక్యులేషన్, రియల్ ఎస్టేట్ వారికి ఈ సంవత్సరము నామమాత్రపు లాభాలు మాత్రమే వస్తాయి తప్ప అంత ఆశించే మేరకు లాభాలు అయితే రావు. అయితే కొంత ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి కాలం. రాజకీయ రంగాల వారికి అతి కష్టం మీద మంచి ఫలితాలు వస్తాయి. స్వీయ పర్యవేక్షణ అనేది చాలా అవసరం. ఎందుకంటే ఒక పనిని వేరే వాళ్ళకి అప్పజెప్పిన తర్వాత మనం పర్యవేక్షణ ఉంటే తప్ప మీకు ఆశించిన మేర ఫలితాలు అయితే రావు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు ఈ సంవత్సరము చేయగలుగుతారు. ఆరోగ్యం పైన విశేషమైనటువంటి శ్రద్ధను మీరు చూపించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం 2, 3 స్థానాల్లో బృహస్పతి సంచరించడం అనేది విలువైన వస్తువులు, ఆభరణాలు, స్థిరాస్తులు సమకూర్చుకోవడానికి ఇది సరైనటువంటి సమయం. అలాగే డిసెంబర్ 14 నుంచి సంవత్సరాంతం వరకు గురువు వక్రగమనంలో ఉంటాడు కాబట్టి ఆ సమయంలో ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకనంటే ఆర్థికంగా ఆ సమయంలో మీకు అంత బాగా ఉండదు. అలాగే డిసెంబర్ 11 నుంచి శని వక్రగమనంలో ఉన్న సమయంలో ఆర్థిక పరిస్థితి మీకు కొంత మెరుగుపడుతుంది. అంటే ఆ సమయంలో మీరు కొంత ఆచితూచి వ్యవహరించినట్లయితే నష్టాలు రాకుండా మీరు కాపాడుకోగలుగుతారు. సింహ, కుంభరాశుల్లో, ఆ తర్వాత కర్కాటక, మకర రాశిలో రాహుకేతు యొక్క సంచారం కారణంగా
విలువైన వస్తువులు ఏవైనా కోల్పోయే అవకాశాలు మీకు ఈ సంవత్సరము ఉన్నాయి. అలాగే కొత్త స్నేహాలు, పరిచయాలు అనేవి మీకు చాలా బాగా కలిసి వస్తాయి. గౌరవ మర్యాదలు అందుకుంటారు. అయితే పందాల్లో, పోటీల్లో విజయం సాధిస్తారు. సినిమాలు, టెలివిజన్ రంగాల వారికి ఈ సంవత్సరము ఆశాజనకంగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులు కూడా మంచి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. కాబట్టి ఈ సంవత్సరం వీరికి ప్రతికూల పరిస్థితుల కన్నా సానుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తుంది.